టీం గురించి చెప్పేశారు. ఇక మా టీం గురించి నేను ఇప్పుడు సక్సెస్ మీట్లు చెబుదాం అనుకుంటున్నాను. అందరూ లేట్ అయిపోయింది. మా చీఫ్ గెస్ట్లు ఇంకా చాలా సీరియస్ వస్తున్నారు. అందరికీ వేరే ఊర్లు వెళ్ళే పనులు ఉన్నాయి. ఇంకా చాలా బిజీగా ఉండి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్. పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ సోల్స్. పిలవగానే టప్పని ఒక సెలబ్రిటీని పిలవాలంటే చాలా కష్టం అండి. ఈ రోజుల్లో 1 వీక్ ముందు మాట్లాడాలి, ఎవరిని పంపించాలి, ఆఫీసులో కలవాలి. ఈయన చాలా పెద్ద సినిమా కలికి లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తీసి ఆయన ఒక చిన్న మెసేజ్, సార్ కెన్ ఐ టాక్ టు యూ, యా ప్లీజ్ అన్నారు. తర్వాత ఈవెంట్ ఉంది, ఐఎమ్ కమింగ్ అన్నారు. అయిపోయింది. ఎంత సింపుల్. అంత పెద్ద సినిమాలు ఎలా తీస్తాడో తెలియట్లేదు నాకు. చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇక మా సనా బుచ్చి ఆయన ఇంకా మర్చిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాడు ఆయన. పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో తీస్తున్నాడు, బట్ మెంటాలిటీ ఇంకా స్టిల్ నేను అతను ఏడీగా ఉన్నప్పుడు కూడా తెలుసు నాకు, అలాగే ఉండిపోయాడు. అంత మంచివాడు, అంత పాపం అమాయకుడు, చాలా మంచివాడు. చాలా థ్యాంక్స్. నన్ను అడగగానే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు. పాపం షూటింగ్ కూడా జరుగుతుంది, నా గురించి వచ్చాడు. అలాగే ఇప్పుడు 100 కోట్లు లెక్క పెట్టుకున్న